వెల్కమ్ టు ద ఛానల్ SRT Telugu Lectures. మనం ఈరోజు HTML వీడియోస్లో HTML టేబుల్ గురించి డిస్కస్ చేద్దాం. HTML టేబుల్ అంటే ఏంటి, అందులో యూజ్ చేసుకునే ట్యాగ్స్ ఏంటి విత్ ఎగ్జాంపుల్. సో మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో HTML టేబుల్ is a two-dimensional matrix which is used to arrange the data in the rows and the columns. సో అసలు టేబుల్ ఎందుకు యూజ్ చేస్తారంటే మన డేటాని రోస్ అండ్ కాలమ్స్ వైజ్గా రిప్రజెంట్ చేయాలంటే టేబుల్ యూజ్ చేస్తారు. సో HTML టేబుల్ అంటే ఏంటి? HTML టేబుల్ ఈజ్ ఎ టూ డైమెన్షనల్ మ్యాట్రిక్స్ అని ఎందుకంటే నాకు 2 డైమెన్షన్స్ ఉంటాయి, ఒకటి రోస్, ఈ రోస్, ఇంకొకటి కాలమ్స్. సో 2 డైమెన్షనల్ మ్యాట్రిక్స్ విచ్ ఈజ్ యూజ్డ్ టు అరేంజ్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద రోస్ అండ్ కాలమ్స్. సో ఇందులో యూజ్ చేసుకునే ట్యాగ్స్ ఏంటి? టేబుల్ ట్యాగ్. దిస్ టేబుల్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ ద టేబుల్. సో మనం టేబుల్ క్రియేట్ చేస్తున్నాము అని డిఫైన్ చేయడానికి టేబుల్ ట్యాగ్. అలాగే టీఆర్ అంటే టేబుల్ రోస్ డిఫైన్ చేయడానికి, TH అంటే టేబుల్ కాలమ్స్ డిఫైన్ చేయడానికి, TD అంటే యూజ్ టు డిఫైన్ ద డేటా ఆఫ్ ద సెల్. సో సెల్ అంటే ఏంటి? టేబుల్లో ఒక రోస్ అండ్ సపోజ్ మనకి ఇలా టేబుల్ ఉందనుకోండి, ద కాంబినేషన్ ఆఫ్ రో అండ్ కాలమ్ ఈస్ కాల్డ్ అ సెల్. సో ఈ సెల్లో ఉండే డేటా డిఫైన్ చేయడానికి TD ట్యాగ్ యూజ్ చేసుకుంటారు అనమాట. అర్థమైనా? సో టేబుల్ ట్యాగ్ ఏమో టేబుల్ క్రియేట్ చేయడానికి, ట్యాబ్ ఏమో ఈ రోస్ క్రియేట్ చేయడానికి, TH ఏమో కాలమ్స్ క్రియేట్ చేయడానికి, TD ఏమో ఈ సెల్స్లో డేటా రిప్రజెంట్ చేయడానికి ఈ ట్యాగ్స్ యూజ్ చేస్తారు. ఒక ఎగ్జాంపుల్ చూడండి. సో టేబుల్ ట్యాగ్. నెక్స్ట్ టేబుల్ రో, ఒక రో డిఫైన్ చేస్తున్నారు. ఆ రోలో ఏముంది? టేబుల్ కాలమ్స్ డిఫైన్ చేస్తున్నారు. SID SNAME కోర్స్. సో SID SNAME కోర్స్ కాలమ్స్ డిఫైన్ చేస్తారు. SID SNAME కోర్స్ దేని యూజ్ చేసి డిఫైన్ చేస్తారు? ఏ ట్యాగ్? TH SID అంటే కాలమ్, TH నేమ్ కాలమ్, TH కోర్స్ కాలమ్. సో ఇక్కడ ఏం రాస్తే అదే డిస్ప్లే అవుతుంది. అక్కడ SNAME రాశాను కదా, ఇక్కడ కూడా SNAME అని చేంజ్ చేస్తున్నా. సో TH అంటే TH ఇస్ అ ట్యాగ్ విచ్ ఇస్ టు డిస్క్రైబ్ ద కాలమ్ ఆఫ్ ద టేబుల్. సో 3 TH ట్యాగ్స్ యూజ్ చేసుకుని 3 కాలమ్స్ క్రియేట్ చేసుకున్నాము. ఇవన్నీ ఎందులో క్రియేట్ చేసాము? మళ్ళీ టేబుల్ రోలో, అంటే ఒక రో క్రియేట్ అయింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ రోలో ఏం చేస్తున్నాము? TD ట్యాగ్ యూజ్ చేసుకుని ఈ సెల్స్లో డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాము. SIDలోనేమో 1, SNAMEలోనేమో నేమ్ AA, కోర్స్ HTML అని. సో అగైన్ మనం ఏం చేస్తున్నాము? ఇంకొక రో క్రియేట్ చేస్తున్నాము. సో TR ట్యాగ్ స్టార్ట్ చేసాము. నెక్స్ట్ TD డేటాని ఇన్సర్ట్ చేయాలంటే TD కదా. సో TD 1 క్లోజ్ చేసాం, అంటే SIDకి 1. నెక్స్ట్ TD AAA నేమ్ AAA. సో మళ్ళీ TD ట్యాగ్ క్లోజ్ చేసాం. నెక్స్ట్ TD HTML అంటే కోర్సు HTML. అగైన్ TD ట్యాగ్ క్లోజ్ చేసాం. ఇక్కడితో మన రో అయిపోయింది, రో ట్యాగ్ క్లోజ్ చేసాం. ఇలాగ ఒక రో ఆఫ్ డేటాని మనం క్రియేట్ చేసుకున్నాం. అలాగే సెకండ్ రో ఆఫ్ డేటా, థర్డ్ రో ఆఫ్ డేటా కూడా క్రియేట్ చేసుకున్నాక TR యూజ్ చేసుకుని టేబుల్ ట్యాగ్ని క్లోజ్ చేసామన్నమాట. సో ఇలాగ HTML టేబుల్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. టేబుల్ ట్యాగ్, TR ట్యాగ్, TH ట్యాగ్ అండ్ TD ట్యాగ్. ఓకే, నెక్స్ట్ అట్రిబ్యూట్స్ ఇన్ టేబుల్ ట్యాగ్. సో టేబుల్ ట్యాగ్లో మనం యూజ్ చేసుకునే కొన్ని అట్రిబ్యూట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. సో అలైన్ అంటే స్పెసిఫైస్ ద అలైన్మెంట్స్ ఆఫ్ ఎ టేబుల్. అంటే లెఫ్ట్ టేబుల్లో డేటా లెఫ్ట్ ఉండాలా, రైట్ ఉండాలా, సెంటర్ ఉండాలా, అది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్, స్పెసిఫైస్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ ఆఫ్ ద టేబుల్కి కలర్, వెనకాల కలర్ ఏముండాలి, రెడ్, గ్రీన్, ఆరెంజ్, బ్లాక్ అట్లా. బోర్డర్ డిఫైన్స్ ద సైజ్ ఆఫ్ అ ఫ్రేమ్ సరౌండింగ్ ద టేబుల్. సో టేబుల్ చుట్టూరు ఉండే బోర్డర్. నెక్స్ట్ సెల్ ప్యాడింగ్, స్పేసింగ్ బిట్వీన్ ద కంటెంట్ ఆఫ్ ద సెల్ అండ్ ద బోర్డర్. సో సెల్లో ఉండే కంటెంట్కి ఆ సెల్ బోర్డర్కి ఉండే స్పేస్, సెల్ ప్యాడింగ్. సెల్ స్పేసింగ్, సైజ్ ఆఫ్ స్పేస్ బిట్వీన్ ద సెల్, ప్రతి సెల్కి ఎంత స్పేస్ క్రియేట్ అవ్వాలి. నెక్స్ట్ ఫ్రేమ్, సైజ్ ఆఫ్ టేబుల్ ఫ్రేమ్. నెక్స్ట్ రూల్స్, అంటే ఏ డేటా విజిబుల్ అవ్వాలి, ఏదేది అవ్వద్దు. నెక్స్ట్ క్యాప్షన్, ఆ టేబుల్కి ఏదైనా టైటిల్ అలాంటి క్యాప్షన్ ఉంటే
అది క్యాప్షన్ యాట్రిబ్యూట్స్. సో ఇవన్నీ టేబుల్కి సంబంధించిన కొన్ని యాట్రిబ్యూట్స్.